ఫిబ్రవరి మంత్ అయితే ఎండ్ అయిపోయింది. మార్చ్ మంత్‌లోకి అయితే అడుగు పెట్టేసాం. మీరు ఇప్పుడు మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే వెయిట్ చేయండి. కెమెరాలో డీఎస్ఎల్ఆర్‌ని మించే కెమెరా ఫోన్, అలాగే యాపిల్ యొక్క బడ్జెట్ ఫోన్, అలాగే ఒక్కరోజు మొత్తం వాడినా సరే అయిపోని బ్యాటరీ ఉండే ఒక ఫోన్ ఈ మంత్‌లో అయితే లాంచ్ అవ్వబోతున్నాయి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మార్చ్ మంత్‌లో రాబోతున్న అప్‌కమింగ్ మొబైల్స్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. నేను మీ రామ్ కందుకూరి, మీరు చూస్తున్నారు 10 AM. ముందుగా చూసినట్టయితే సామ్సంగ్ వాళ్ళ ఎస్ సిరీస్ ఫోన్స్ని అయితే ఆల్రెడీ లాంచ్ చేసింది. కాకపోతే వాటిని మార్చిలో అయితే సేల్స్కి తీసుకురాబోతుంది. ఇందులో S26, S26 ప్లస్, S26 అల్ట్రా ఈ 3 ఫోన్స్ని అయితే తీసుకొచ్చారు. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసినట్లయితే పెద్ద హ్యూజ్ చేంజెస్ అయితే ఏమీ లేవు. కాకపోతే ప్రాసెసర్స్ని అయితే అప్గ్రేడ్ చేశారు. S26 అల్ట్రాలో అయితే స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ జెన్ 5 ప్రాసెసర్ని అయితే అప్గ్రేడ్ చేశారు. దీంతో పాటు సామ్సంగ్ S26 అల్ట్రాలో ప్రైవసీ డిస్ప్లేని అయితే తీసుకొచ్చారు. అంటే మనం ఫోన్ని చూస్తున్నప్పుడు మన పక్కన ఉన్న వాళ్ళకి స్క్రీన్ అనేది బ్లాంక్గా అయితే కనిపిస్తుంది. దీన్ని వీళ్ళు హార్డ్వేర్ లెవెల్లో ఇంప్లిమెంట్ అయితే చేశారు. చాలామంది అప్డేట్స్లో ఇది S25 సిరీస్కి కూడా వస్తుంది అనుకుంటున్నారు. కానీ ఇది హార్డ్వేర్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేశారు. సో ఇది S26 అల్ట్రాలో మాత్రమే ఉంటుంది. మీకు ఈ ఫీచర్ కావాలంటే మీరు ఖచ్చితంగా S26 అల్ట్రాని తీసుకోవాల్సిందే. అలాగే S26 ప్లస్లో చూసుకున్నట్లయితే ఎగ్జినోస్ 2600 ప్రాసెసర్ని అయితే తీసుకొచ్చారు. ఇది 2 నానోమీటర్తో బిల్డ్ అయిన ఫస్ట్ ప్రాసెసర్. ఇంకా కెమెరా బ్యాటరీస్లో అయితే అంత మేజర్ అప్గ్రేడ్స్ అయితే ఏమీ చేయలేదు. వీటి ప్రైజింగ్ చూసుకున్నట్లయితే S26 అల్ట్రా అది ₹139,999 అంటే ₹140,000 అయితే పెట్టారు. ఇంట్రొడక్షన్ ఆఫర్ కింద మీరు 256 GB వేరియంట్ తీసుకుంటే మీకు 512 GB వేరియంట్ అయితే ఇస్తారు. అలాగే S26 ప్లస్ ప్రైజింగ్ చూసుకున్నట్లయితే ₹119,999 అంటే ₹120,000. దీనికి కూడా S26 అల్ట్రాకి ఇచ్చినట్టే ఇంట్రొడక్టరీ ఆఫర్ కింద 256 GB వేరియంట్ తీసుకుంటే 512 GB వేరియంట్ అయితే ఇస్తారు. కాకపోతే ₹120,000 పెట్టి దీన్ని తీసుకునే బదులు ఇంకో 20,000 యాడ్ చేసుకుని S26 అల్ట్రా తీసుకోవడం చాలా బెస్ట్ అని అయితే నేను చెప్తాను. ఇంకా S26 ప్రైజింగ్ చూసుకున్నట్లయితే ₹87,999 అయితే పెట్టారు. నెక్స్ట్ యాపిల్ నుంచి బడ్జెట్లో ఒక ఫోన్ అయితే తేబోతున్నారు. అదే iPhone 17e. లాస్ట్ ఇయర్ iPhone 16eకి సక్సెసర్. ఇప్పుడు తీసుకొస్తున్న ఈ 17eలో 16eతో కంపేర్ చేసుకుంటే చాలా అప్గ్రేడ్స్ ఉన్నట్లయితే లీక్స్ అయితే వస్తున్నాయి. మేజర్గా అయితే నాట్చ్ని తీసేసి డైనమిక్ ఐలాండ్ని తీసుకొస్తున్నట్టయితే చాలా పెద్ద బజ్ అయితే నడుస్తుంది. మరి చూడాలి తీసుకొస్తారో లేదో. అలాగే దీంట్లో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే iPhone 17లో ఉన్నట్టే A19 బయోనిక్ చిప్తో వస్తుంది. కాకపోతే క్లాక్ స్పీడ్ని కొంచెం డౌన్ గ్రేడ్ చేసి అయితే తీసుకొస్తారు. కెమెరా సెటప్ చూసినట్లయితే బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా అంటే 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతోనే వస్తుంది. అలాగే ఫ్రంట్ సైడ్ 18 మెగాపిక్సెల్ కెమెరాతోనే వస్తుంది. ఇది కూడా సెంటర్ స్టేజ్ కెమెరా అని అయితే రూమర్స్ వస్తున్నాయి. మరి చూడాలి ఎలాంటి ఫీచర్స్తో తీసుకొస్తారో. ఇవి కేవలం లీక్స్ మాత్రమే. డిస్ప్లే మాత్రం లాస్ట్ ఇయర్ లాగానే 60Hz డిస్ప్లేనే తీసుకొస్తున్నారు. దీని ప్రైజింగ్ యాపిల్ బడ్జెట్ అంటేనే 55 నుంచి 60,000 మధ్యలో అయితే ఉంటుంది. లాస్ట్ ఇయర్ లాగానే మేబీ 60,000 పెట్టి బ్యాంక్ ఆఫర్స్ అన్నీ కలుపుకొని 56, 57కి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ నథింగ్ నుంచి నథింగ్ 4A అండ్ 4A Pro అయితే లాంచ్ అవబోతున్నాయి. వీటిని మార్చ్ 5వ తారీఖు అయితే అఫీషియల్గా నథింగ్ లాంచ్ అయిపోతుంది. నథింగ్కి మేజర్ సెల్లింగ్ పాయింట్ అయినటువంటి వాళ్ళ గ్రిప్ లైటింగ్ అయితే ఈ 4A సిరీస్లో అయితే పూర్తిగా రిమూవ్ చేశారు. వాటి ప్లేస్లో ఒక LED స్ట్రిప్ని అయితే తీసుకొచ్చారు. దీన్ని మనం కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. కాల్స్కి, నోటిఫికేషన్స్కి, అలాగే టైమర్ పెట్టినప్పుడు, అలాగే ఛార్జింగ్ ఇండికేటర్ లాగా కూడా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. నథింగ్ 4Aలో అయితే 7S Gen 4 ప్రాసెసర్ని అయితే తీసుకొస్తున్నారు. లాస్ట్ ఇయర్ 7S Gen 3ని అయితే తీసుకొచ్చారు. దానికి అప్గ్రేడ్ వర్షన్ అయినటువంటి 7S Gen 4ని అయితే ఈ ఇయర్ తీసుకొస్తున్నారు. కెమెరా సెటప్ని అయితే ఈసారి కొంచెం అప్గ్రేడ్ చేసినట్టయితే కనిపిస్తుంది. మెయిన్గా టెలిఫోటో లెన్స్ని అయితే 4Aలో అయితే యాడ్ చేశారు. లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే 3Aలో టెలిఫోటో లెన్స్ అయితే లేదు. ఈ ఇయర్ టెలిఫోటో లెన్స్ని అయితే యాడ్ చేస్తున్నారు. ఇది నథింగ్ నుంచి ఒక మంచి మూవ్ అని అయితే చెప్పాలి. అలాగే బ్యాటరీ కూడా 5000 నుంచి 5500 ఆర్ 5600కి అప్గ్రేడ్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. బిల్డ్ క్వాలిటీలో కూడా లాస్ట్ ఇయర్ ఫైబర్ని అయితే యూజ్ చేశారు. కానీ ఈ ఇయర్ మొత్తం బ్యాక్ మొత్తాన్ని గ్లాస్ ప్రొటెక్షన్తో అయితే తీసుకొస్తున్నారు. ఇది కూడా ఒక మేజర్ అప్గ్రేడ్ అని అయితే చెప్పాలి. అలాగే 4A Pro చూసుకున్నట్లయితే ఇది 8 సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది. మేబీ 8S Gen 4 ఆర్ 8S Gen 3 ఈ రెండు ప్రాసెసర్లో ఏదో ఒక ప్రాసెసర్తో వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. దీని గురించి ఎక్కువ లీక్స్ అయితే రాలేదు. నథింగ్ దీన్ని కొంచెం సీక్రెట్గా ఉంచడానికి అయితే ట్రై చేస్తుంది. వీటి డిజైన్స్ కూడా పూర్తిగా చేంజ్ అయితే చేశారు. నథింగ్ 3Aతో కంపేర్ చేస్తే 4A డిజైన్స్ అనేవి చాలా మారిపోయినాయి. వీటి ప్రైజింగ్ చూసుకున్నట్లయితే నథింగ్ 4A ప్రైజింగ్ అనేది అరౌండ్ 30,000 దగ్గర అయితే పెట్టొచ్చు. అలాగే 4A Pro చూసుకున్నట్లయితే 35 నుంచి 40,000 మధ్యలో పెట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఇదే రోజు రియల్మీ నుంచి రియల్మీ నార్జో పవర్ 5G ఫోన్ అయితే రాబోతుంది. ఈ ఫోన్లో మేజర్ హైలైట్ ఏంటంటే దీంట్లో బిగ్గెస్ట్ బ్యాటరీ అంటే 10,001 mAh బ్యాటరీతో అయితే ఈ ఫోన్ని తీసుకురాబోతున్నారు.
MediaTek Dimensity 7400 Ultra ప్రాసెసర్, 0.8 ఇంచ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, IP68 and 69 రేటింగ్, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే 27 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా ఈ ఫోన్ అయితే తీసుకొస్తున్నారు. దీని ప్రైసింగ్ అనేది 18 నుంచి 22,000 మధ్యలో తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. నార్జో ఫోన్స్ కాబట్టి ప్రైసింగ్ కొంచెం అగ్రెసివ్గానే ఉంటుందని అయితే అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ మార్చ్ 6వ తారీఖు చూసుకున్నట్టయితే మోటరోలా నుంచి మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ ఫోన్ అయితే లాంచ్ చేయబోతుంది. ఇది ఎడ్జ్ 60 ఫ్యూజన్కి సక్సెసర్ అని అయితే చెప్పొచ్చు. దీంట్లో 6.78 ఇంచ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో పాటు స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్, అలాగే 7000 mAh బ్యాటరీ, 68 వాట్స్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ ఫోన్ని తీసుకొస్తున్నారు. వీటితో పాటు IP68, 69 రేటింగ్ అలాగూ ఫ్యూజన్ సిరీస్లో ఉంటాయి. దీని ప్రైసింగ్ చూసినట్లయితే 23,000 నుంచి 25,000 మధ్యలో పెట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎడ్జ్ 60 ఫ్యూజన్ చూసుకున్నట్టయితే 21,000కి అయితే తీసుకొచ్చారు. కాకపోతే ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైజెస్ పెరగడం వలన మేబీ 25,000 దాకా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అసలు ఎందుకు ఈ మొబైల్ ప్రైస్ అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి అనే దాని మీద కూడా ఒక వీడియోని అయితే ప్లాన్ చేస్తున్నాం. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఆ వీడియో తొందరలోనే వస్తుంది. నెక్స్ట్ Xiaomi 17 సిరీస్. ఈ 17 సిరీస్లో 17 ప్రోని అయితే తీసుకురావట్లేదు. 17 ప్రోని ఓన్లీ చైనాకి మాత్రమే తీసుకొచ్చారు. గ్లోబల్గా ఇండియాకి కూడా ఈ ఫోన్ అయితే తీసుకొచ్చే ఛాన్సెస్ అస్సలు లేవు. మనకి 17 అల్ట్రా సిరీస్ని అయితే తీసుకొస్తారు. ఈ అల్ట్రాలో కూడా లైకా ఎడిషన్ అనేది ఒక ఫోన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరా డైల్ని తిప్పితే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది. ఈ ఫోన్ను కూడా ఇండియాకి అయితే తీసుకురారు. 17 అల్ట్రాని మాత్రమే ఇండియాకి అయితే తీసుకొస్తారు. ఈ రెండు ఫోన్స్లో స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ అయితే ఉంటుంది. Xiaomi 17 అల్ట్రాలో చూసుకున్నట్లయితే 6.9 ఇంచ్ 1.5K LTPO AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇంకా ఈ అల్ట్రా సిరీస్లో మేజర్ హైలైట్ అయినటువంటి కెమెరా సెటప్ గురించి మాట్లాడుకున్నట్లయితే 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది. అది కూడా లైకా కొలాబరేషన్తో. దాంతోపాటు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, అలాగే ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే ఈ ఫోన్ వస్తుంది. దీంట్లో మెయిన్గా పోర్ట్రేట్ షాట్స్ అనేవి DSLR కంటే చాలా బెటర్గా అయితే వస్తాయి. ఫోటోగ్రఫీని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఈ ఫోన్ని ఎక్కువగా ప్రిఫర్ చేయండి. కెమెరాలో లైకా పోర్ట్రేట్స్ కూడా చాలా ఇంప్రెసివ్గా అయితే ఉంటాయి. కెమెరా విషయంలో ఈ ఫోన్ అయితే మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ అయితే చేయదు. ఇంకా Xiaomi 17 గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో కూడా స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే 6.39 ఇంచ్ 1.5K LTPO AMOLED డిస్ప్లే దీంట్లో కూడా ఉంటుంది. కెమెరా సెటప్లో కూడా ఒక చేంజ్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సేమ్ ఉంటాయి, కానీ పెరిస్కోపిక్ లెన్స్ని అయితే తీసేసి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్తో అయితే ఈ ఫోన్ని తీసుకొస్తున్నారు. ఇంకో మేజర్ డిఫరెన్స్ ఏంటంటే 17లో 6330 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. కాకపోతే 17 అల్ట్రాలో 6800 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, ఇవన్నీ రెండు ఫోన్స్లో కామన్గా ఉండే ఫీచర్స్. అలాగే IP68 and 69 రేటింగ్ కూడా. వీటి ప్రైజింగ్ చూసుకున్నట్టయితే Xiaomi 17 ప్రైజింగ్ అనేది మేబీ 73,000 to 75,000 మధ్యలో పెట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అలాగే Xiaomi 17 అల్ట్రా చూసుకున్నట్టయితే దీని ప్రైస్ అనేది ₹1,00,000 పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఫోన్ చూసుకున్నట్టయితే గేమర్స్కి ఈ ఫోన్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అయితే అనిపిస్తుంది. పోకో X8 Pro. దీంట్లో పోకో కోసం మాత్రమే డిజైన్ చేసినటువంటి MediaTek Dimensity 9500S ప్రాసెసర్ని అయితే తీసుకొస్తున్నారు. అలాగే దీంతో పాటు 8500 mAh బ్యాటరీని కూడా తీసుకొస్తున్నారు. అది కూడా 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో. ఇంకా దీని కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే బ్యాక్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలాగే ఫ్రంట్ సైడ్ 20 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే ఈ ఫోన్ని తీసుకొస్తున్నారు. మేబీ కెమెరాస్ అంత బాగుండకపోవచ్చు, కాకపోతే గేమింగ్ ఆడుకోవడానికి మాత్రం ఈ ఫోన్ బీస్ట్ అని అయితే చెప్పొచ్చు. వీటితో పాటు IP68 and 69 రేటింగ్స్ అలాగా ఉండనే ఉంటాయి. దీని ప్రైజింగ్ మేబీ 35 నుంచి 40,000 మధ్యలో పెట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇది ఇప్పుడు కంటే సేల్స్లో ఇంకా తక్కువకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఇవి ఫ్రెండ్స్ మార్చిలో కన్ఫామ్గా రాబోతున్న అప్కమింగ్ మొబైల్స్. వీటిలో మీరు ఏ మొబైల్ కోసం ఎక్కువ ఎగ్జైటింగ్గా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా చూస్తాను మీరు ఏ మొబైల్ కోసం ఎక్కువ ఎగ్జైటింగ్గా ఉన్నారో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేస్తే మేము ఏ వీడియో పెట్టినా సరే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye bye.